విశ్వాస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. స్థానిక ఎన్నికలపై జనసేన కొత్త వ్యూహానికి అడుగులు వేస్తున్నదా? కూటమికి కొత్త పరీక్ష పెట్టబోతున్నదా? పార్టీలో 3 పార్టీలు కూటమికి బేటలు రాలనున్నాయా? అవును, రాష్ట్ర రాజకీయాలు మార్పుకి నాంది పలుకుతున్నాయంటానికి మంత్రి నాదెళ్ల మనోహర్ చేసిన తాజా వ్యాఖ్యలే ఆసక్తికరంగా దారి తీస్తున్నాయి. ఏపీ రాష్ట్రంలోని 2024 సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్ర ప్రయోజనాల కోసం జనసేన పార్టీ వెనక్కి తగ్గింది. కానీ అదే ఫార్ములా స్థానిక సంస్థ ఎన్నికల్లో వర్తించదని స్పష్టంగా జనసేన పార్టీ నేత జనసేన పార్టీ మంత్రి స్పష్టం చేశారు. రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుందని చెప్తున్నారు. 2024 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ జనసేన కూటమి బీజేపీ కూటమి ప్రధాన లక్ష్యం అధికార మార్పిడి. అందుకే సీట్ల విషయంలో జనసేన అనేక చోట్ల రాజీ పడిందనే అభిప్రాయం రాజకీయ వర్గాల్లో ఉంది. అయితే స్థానిక సంస్థల ఎన్నికల విషయానికి వస్తే పరిస్థితి పూర్తిగా భిన్నంగా ఉంటుందని, గ్రామం, మండలం, జిల్లా స్థాయిలో పార్టీ బలం, కార్యకర్తల కష్టం, స్థానిక న్యాయకత్వమే కీలక పాత్ర పోషిస్తాయని పూర్తిగా చెప్పేశారు. ఇప్పటికే జనసేన కోసం కష్టపడి పనిచేసిన వారికి అవకాశం కల్పిస్తామని నాదెళ్ల మనోహర్ చేసిన వ్యాఖ్యలు జనసేన పార్టీ స్థానిక స్థాయిలో సొంత రాజకీయ బలాన్ని నిరూపించుకోవాలని సాంకేతికంగా కొందరు విశ్లేషిస్తున్నారని కూడా తెలుస్తున్నది. రాష్ట్ర రాజకీయాల్లో మార్పుకి నాంది పలుకుతున్నామనే ఆలోచనలు కూడా ఉన్నట్టున్నది. ఇప్పటికే కూటమిలోని విభేదాలకి సంకేతాలు ఇస్తున్నాయా అంటే అవును, నిజమే. అయితే అదే సమయంలో మరో ప్రశ్న కూడా తలెత్తుతూ ఉన్నది. స్థానిక ఎన్నికల్లో ప్రతి పార్టీ ఎక్కువ స్థానాలు కోరుకోవటం సహజం. కానీ అలాంటి పరిస్థితుల్లో కూటమికి భాగస్వామ్య పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు ఎలా ఉంటుంది? పరస్పర అవగాహన కొనసాగుతుందా, లేక స్థానిక స్థాయిలో పోటీ పరీక్షలు ఏర్పడతాయా అనేది ఆసక్తికరంగా మారింది. రాజకీయంగా చూస్తే ఈ పరిణామాన్ని ప్రతిపక్షాలు తమకు అనుకూలంగా మలుచుకునే ప్రయత్నం కూడా చేసే అవకాశం ఉన్నదనేది పూర్తిగా తెలుస్తూ ఉన్నది. కూటమిలో విభేదాలు మొదలయ్యాయా అనే ప్రచారానికి ఈ వ్యాఖ్యలు ఉపయోగించే అవకాశం ఉంటుందని రాజకీయ పరిస్థితులు భావిస్తూ ఉన్నారు. అదే సమయంలో కూటమి నేతలు పరస్పర అవగాహనతో అందుకు వెళితే ఎలాంటి ప్రచారానికి అవకాశానికైనా తగ్గపోవచ్చు అనడానికి ఇది ఒక సంకేతమని చెప్పుకోవచ్చు. మరోవైపు జనసేన కోణంలో చూస్తే ఈ నిర్ణయం పార్టీ కార్యకర్తలు కొత్త ఉత్సాహాన్ని నింపే అవకాశం ఉందని, ఎన్నో ఏళ్లుగా పార్టీ కోసం పనిచేస్తున్న నాయకులు, కార్యకర్తలకు స్థానిక ఎన్నికలు తమ రాజకీయ భవిష్యత్తు నిరూపించుకునే వేదికగా మారవచ్చని కూడా తెలుస్తున్నది. అయితే ఈ వ్యాఖ్యలు కూటమిలో కొత్త సమీకరణాలకు దారి తీస్తున్నాయా? జనసేనకు రాజకీయంగా మరింత బలం చేకూరుస్తున్నాయా అనేది ఒక ప్రశ్న మాత్రమే, లేక ప్రతిపక్షాలకు విమర్శలకు అవకాశం కల్పిస్తున్నాయి అనేది ఈరోజు వేచి చూడాల్సింది. ఇప్పుడు ఇప్పుడు తొందరపాటు, స్థానిక ఎన్నికలు సిజ్జీలు, సీట్లు సర్దుబాటు, కూటమిల పార్టీల మధ్య జరిగే చర్చలో దీనికి స్వస్థత తీసుకురానున్నాయని ఓ పక్క పార్టీ నేతలు చెబుతున్నారు. ఏం జరిగినా కూటమిలో బేటలు రావటానికి నాదెళ్ల మనోహర్ చేసిన వ్యాఖ్యలు దీనికి నిదర్శనమని తెలుస్తూ ఉన్నది. ఆయన నాదెళ్ల మనోహర్ మాట్లాడిన మాటలు ఏంటో ఒక్కసారి చూద్దాం. ఒక మాట మాత్రం నేను మీకు దృష్టి తీసుకొస్తున్నాను. ఎందుకంటే ఉదయం నుంచి చాలామంది నన్ను ఫోన్లు చేసి అడిగారు, ఒక పత్రిక వార్తలు వచ్చినాయని. వివిధ మాధ్యమాల్లో కానివ్వండి, పత్రికల్లో వచ్చిన విషయం కానివ్వండి, పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర ప్రజలను దృష్టిలో పెట్టుకుని సార్వత్రిక ఎన్నికలప్పుడు అవసరమైతే మనం తగ్గుదాం, ఏ ప్రాంతంలో మన అభ్యర్థులు ఉన్నారో పార్లమెంట్లో కానివ్వండి, శాసనసభలో కానివ్వండి, వాళ్ళందరికీ కూడా పోటీ చేసే అవకాశం ప్రతి ఒక్కరికి ఈ సందర్భంలో కల్పించలేకపోతామేమో. కానీ రాబోయే రోజుల్లో పార్టీని బలోపేతం చేసుకుంటూ ముందుకెళ్దాం. 2024లో జరిగిన ఎన్నికలు మాత్రం ఓటు చిల్లనివ్వం అనే మాట ఆయన ఇచ్చినందుకు దాన్ని గౌరవించుకుంటూ ఎక్కడ కూడా పొరపాటు లేకుండా ఆయన నిలబడ్డారు. సో కూటమిలో మేము 4 అడుగులు వెనకేసినా కూడా అది కూటమిలు బలపరచడానికి ఎన్డీఏ భాగస్వాములుగా మేము ఒక బాధ్యతతోటి ముందుకెళ్ళాం తప్ప అది ఈ రోజున కూడా స్థానిక సంస్థల్లో అదే రీతిలో ముందుకెళ్తున్నాను కూడా అది పొరపాటు. కాబట్టి జనసేన పార్టీలో ఉన్న మా నాయకులు, కార్యకర్తలు వివిధ ప్రాంతాల్లో మేము పర్యటించిన వాళ్ళందరికీ కూడా రాబోయే రోజుల్లో కూడా మీకు పోటీ చేసే అవకాశం కల్పించడానికి కోసం తప్పకుండా మీ నాయకత్వం బలోపేతం అయ్యేటట్టు మీరు క్షేత్రస్థాయిలో పర్యటించండి, నిలబడండి. పవన్ కళ్యాణ్ గారు కోరేది కూడా ఒకటే, యువత ముందుకు రావాలి, మహిళలు ముందుకు రావాలి, రాజకీయంగా అందరికీ మనం చక్కటి అవకాశం కల్పించాలి. అటువంటి అద్భుతమైన ఒక వేదిక కష్టపడి జనసేన పార్టీ నిర్మాణం చేసినప్పటి నుంచి కూడా ప్రజల పక్షాన్ని నిలబడి పోరాటం చేస్తూనే ఉన్నారు. కాబట్టి అప్పుడు వర్తించిన ఫార్ములా ఈరోజు కూడా వర్తిస్తుందనే వార్త ఈరోజు వచ్చింది. అది కరెక్ట్ కాదు. మననే మాకు ఎన్డీఏ సమన్వయం చేసుకుంటూ మీటింగ్ చేసుకున్నాం. సో రాబోయే రోజుల్లో మన బలబలాలని బట్టి, మన నాయకత్వాన్ని బట్టి, ఏ మున్సిపాలిటీలో, ఏ జిల్లాలో ఎక్కడ మనకి నాయకత్వం బాగా ఉందో వివిధ పార్టీని సమన్వయపరుచుకుంటూ తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ 3 కూడా ఒక బాధ్యతతోటి
క్షేత్రస్థాయిలో నిలబడిన నాయకత్వాన్ని గౌరవించుకుంటూ వాళ్ళకి అవకాశాలు కల్పించుకుంటూ తీసుకెళ్లాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి సార్వత్రిక ఎన్నికల్లో జరిగిన సందర్భం, ఆ సమయం, ఆ రోజు మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న నిర్ణయం రాష్ట్ర శ్రేయస్సు దృష్టిలో పెట్టుకుని, ప్రజల గురించి దృష్టిలో పెట్టుకుని, జగన్మోహన్ రెడ్డికి ప్రభుత్వాన్ని మనం వ్యతిరేకించాలంటే ఓటు చీలనివ్వకూడదనే ఆలోచనతో ఆయన తీసుకున్న నిర్ణయం అది. ఆ రోజున ఈ రోజున తప్పకుండా క్షేత్రస్థాయిలో మనం పర్యటిస్తున్నప్పుడు జనసేన పార్టీ నాయకుల, కార్యకర్తల ఆవేదనలు, వివిధ పార్టీల ఆవేదన కూడా మనం అర్థం చేసుకుని, మన బలాబలాలను చెక్ చేసుకుని ప్రొఫెషనల్ రీతిలో నాయకత్వాన్ని పెంచుకునే విధంగా, ప్రజలకి మరింత చొరవగా మనం పనిచేసుకునే విధంగా, అభివృద్ధి కార్యక్రమాలు ఎక్కడ కూడా వెనకడుగు వేయకుండా స్పెషల్ ఫండ్స్ కూడా క్రియేట్ చేస్తామని మన ముఖ్యమంత్రి గారు చెప్పారు. ప్రతి నియోజకవర్గంలో, ప్రతి మున్సిపాలిటీలో కూడా వీటన్నిటిని మనం బేస్ చేసుకుని రాబోయే రోజుల్లో ఎన్నికలకు సిద్ధమయ్యే విధంగా మనందరం కూడా మన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టుగా, అదేవిధంగా అక్కడ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారు, భారతీయ జనతా పార్టీ నుంచి నరేంద్ర మోడీ గారు ఇచ్చిన సూచనలతోటి రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి చేసుకుంటూ ముందుకెళ్దామని ఈ సందర్భంగా తెలుపుకున్నాను.